ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. దేవాలయ దర్శనం ద్వారా మన సమస్యలు ఎలా పోతాయి, ఏ సమస్యకు ఎలాంటి దేవాలయం దర్శించాలి, ఏ సమయంలో దర్శించాలి, పూర్తి వివరణ కావాలి స్వామి అని అడుగుతున్నారు. ముఖ్యంగా దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటే అన్నీ తొలగిపోతాయా అంటే ఎందుకు తొలగిపోతాయండి? దర్శనంతో పోవు. దేవాలయంలో వెళ్ళిన తర్వాత మన అరిషడ్ వర్గాలని కేంద్రీకృతం చేసుకోవాలి. అంటే ఏకమైనటువంటి ఒకే రాతు మీద తెచ్చుకోవాలి, అంటే ఒక సలరేఖ మీద తెచ్చుకోవాలి. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, మోహ, మద, మత్సర, లోభాలన్నీ కూడా ఇవన్నీ ఏకతాటి మీద తీసుకొచ్చేసిన తర్వాత దేవాలయ సందర్శన చేయాలి. అక్కడ ఉన్నటువంటి స్వామిని మనం కోరుకోవాల్సింది ఏమిటి? స్వామి నన్ను ఒక ప్రయోజకుడిని చెయ్యి, ఇది బాగా, నన్ను ఒక ప్రయోజకవంతురాలని చెయ్యి, నన్ను ప్రయోజకవంతుడిని చేయండి అని నమస్కరించాలి. అప్పుడు భగవంతుడు మనకు కావలసినటువంటి ఆయనకు కావాల్సిన రీతిలో మనల్ని తయారు చేసుకుంటాడు. మనము స్వామివారి సన్నిధిలో ఒక గోధుమ పిండి ముద్దలాగా, ఒక బియ్యపిండి ముద్దలాగా ఉండాలి. ఎందుకు? భగవంతుడు అప్పుడు మనకు ఒక రూపాన్ని కలిగిస్తాడు మనం అనుకున్నటువంటి కోరికలతో. ఏమనుకుంటున్నావు? అప్పుడు నువ్వు అరిషడ్ వర్గాన్ని కంట్రోల్ చేసుకుంటూ నన్ను ప్రయోజకుడిని చేయి స్వామి చాలు. మన ప్రయోజనం అంటే ఏమిటి? ముఖ్యంగా మన పితృదేవతలో అనుకూలవంతమైన అనుబంధాన్ని పెంపొందించుకోవాలి. వారికంటే గొప్ప దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు స్వామి? వాళ్ళే మనకి ప్రత్యక్ష దేవుళ్ళు. అటువంటి దేవుళ్లతో మనం అనుసంధానమైనప్పుడు మన జీవనం అంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. దేవాలయ దర్శనం వల్ల మనకేమో తెలుసా? ఫస్ట్ మనకు కలిగేది మానసిక ప్రశాంతత. అబ్బా, ఒక మంచి ప్రాంతానికి వచ్చా నేను, ఆ దేవాలయంలోకి అడుగు పెట్టగానే అనేక చింతనలు మనకు దూరం అయిపోతాయి. మన చుట్టూ ఆవరించినటువంటి అనేక రకాల రాక్షసులు, ప్రేతాత్మలు, భూతాత్మలు అన్నీ కూడా మనకి తెలియకుండానే అవి అంటుకొని ఉంటాయి. అవి మనం ఒక్కసారి దేవాలయం వెళ్ళగానే ఫస్ట్ అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దేవాలయ సింహద్వారం వెళ్ళేసరికి అవన్నీ మన నుంచి సినిమాలో చూపించినట్టుగా అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైతే కుడి పాదాన్ని స్వామి సన్నిధిలో పెట్టామో, అమ్మవారి సన్నిధిలో పెట్టామో అద్భుతం జరుగుతుంది. ఆ క్షణం దేవాలయానికి వెళ్తాం, స్వామి నమస్కరిస్తాం, అక్కడ ప్రశాంతంగా ఉంటాం, ఏ చింతన ఉండదు. అప్పుడు నిజంగా చెప్పాలంటే స్వామి సన్నిధిలో నిజంగా చాలామంది మర్చిపోతారు. ఇది నాకు 2 దేవాలయ అనుభవంగా జరిగింది. అది జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ దేవాలయం వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, ఊరికి వెళ్తున్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, ట్రైన్లో కూర్చున్నప్పుడు అనిపిస్తుంటుంది, అని అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి, అన్నీ కోరుకోవాలి. నా కూతురికి అది కావాలి, నా కూతురికి, నా భార్యకి ఇది కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వాహనం కావాలి, ఎన్నో కోరికలు. అబ్బో, ఒకటా ఇంత చిట్టా ఉంటుంది మనకి. వెళ్ళి లోపలికి వెళ్తుంటాం. తిరుమలకు వెళ్ళండి మీరు. తిరుమలలో లైన్లో ఉన్నప్పుడు అందరూ కూడా అవే కోరుకుతాయి. ఎప్పుడైతే మనకి ఈ యొక్క సువర్ణ మంటపంలోకి వెళ్తామో, స్వామివారి స్వర్ణ మంటపంలోకి వెళ్తామో, అక్కడ మన కోరికలన్నీ ఒక్కటి గుర్తురాదు మనకి. ఒక్కరికి కూడా, ఏ ఒక్కరికి నాకు తెలిసిన గుర్తురాదు. కేవలం గోవిందనామ తప్ప, గోవిందా గోవిందా గోవిందప్ప ఇంకోటి గుర్తురాదు. అది సరైనటువంటి పద్ధతి. శ్రీశైలం వెళ్ళామా, శివుడి యొక్క ద్వారం వెళ్తారికి, వెండి ద్వారం వెళ్తారికి మనకి అబ్రహ్మాండం. అక్కడి నుంచి మళ్ళీ సువర్ణ మండపంలోకి నంది మండపం దాకా కోరికలు ఉంటాయి. నంది పండు దాటిన తర్వాత వెండి మండపం తర్వాత సువర్ణ మండపం ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు గుర్తుండదు. అక్కడ ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. ఇది కదా సరైనటువంటి అనుభూతి. అంటే పరమేశ్వరుడు కానీ, ఆ యొక్క పరమాత్ముడు కానీ మనలో అటువంటి కోరికల చిట్టాలు వాళ్ళు తీసుకురారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా మనకి ఏమి ఇవ్వాలో. అంటే మనకి ఏమి ఇవ్వాలో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మనము వినమ్రమైనటువంటి మనసుతో వెళ్తే చాలు, మనకి ఎటువంటి కోరికలు అక్కలు వాళ్ళు తీర్చేస్తారు. ధార్మికమైన చింతన నీకుంటే చాలు. తప్ప నేను పక్కింటి దాన్ని ప్రేమించా, పక్కింటి వాడిని నెంబడి వెళ్ళిపోవాలి, నేను నాకు మార్కులు బాగా రావాలి, నేను కాపీ కొట్టిన పట్టుబట్టకూడదు, నా ఉద్యోగంలో బ్యాక్డోర్లో వెళ్తున్నాను, ఉద్యోగంలో నేను తప్పు చేసినా వాడు ఏమనకూడదు, నాకు టక్కున ఈ వీసా వచ్చేయాలి, నేను అమెరికా ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, నాకు 4 కేసులు వేస్తారా, నేను రాజకీయంలో గెలవాలి, నాకు మినిస్టర్ పదవి ఇవ్వాలి, నేను పెళ్ళానికి విడాకులు ఇవ్వాలి, విడాకులు దానికి డబ్బులు ఇవ్వకూడదు, దాని డబ్బులు ఇచ్చిన తర్వాత నన్ను వేరే దాన్ని చేసుకోవాలి ఎంబడే. ఇలాంటి దుష్కర్మలైనటువంటి కోరికలు ఉన్నట్టయితే ఏ దేవాలయ దర్శనం కూడా మీకు ఏమీ పనిచేయదు. అంటే వినమ్రమైనటువంటి భావనతో, ధార్మిక చింతనతో మీరు వెళ్ళినప్పుడైతే తప్పకుండా భగవంతుని అనుగ్రహం పొందుకోవచ్చును. అందుకే దేవాలయానికి వెళ్ళడం ఎందుకంటే మనల్ని పాప భీతిని కాకుండా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు నాశనం చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళాలి. మన కోరికల చిట్ట ఎంత ఉండని తీరుస్తాడు భగవంతుడు. నువ్వు 100 రూపాయలు సంపాదించుకుంటా అంటున్నావా, 1,00,000 రూపాయలు సంపాదించి పెడతాడు నీకు. 100 రూపాయలు 1,00,000 సంపాదించగలిగే శక్తిని ఇస్తాడు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగే నైతిక బాధ్యత అనేది ఆయన పరీక్ష పెడతాడు. మరి
రూపాయలు ఇస్తాడు నీకు. ఆ రూపాయలు సద్వినియోగం చేస్తే రూపాయలు ఇస్తాడు. నువ్వు ఆ రూపాయలు సద్వినియోగం చేసుకోకుండా తప్పుడు మార్గంలో ఖర్చు పెడితే 1,00,000 అయిన తర్వాత నీ భిక్షగాని చేసి కూర్చోబెడతాడు. అది ఆలోచించుకో. ఇది భగవంతుడు మహా చతురుగైన వాడు, మహా తెలివైన వాడు. ఆయన మనం అనుకున్నది సామాన్యుడు అనుకుంటున్నామేమో. ఈశ్వరుడు భోళాశంకరుడు కోరికలు నెరవేర్తాడు, వాడికి అధిభూషణ ఇచ్చాడు, వీడికి ఇది పెంచాడు. కార్తీక పురాణంలో బాపునోడు తాగుబోతేనే మంచి చేశాడు, తిరుగుబోతేనే మంచిచాడు, వైశ్యునికి అది ఇచ్చాడు, కుక్కకు పునర్జన్మ ఇచ్చాడు. ఇలాంటివన్నీ వారికి అదే పాప పుణ్యాలకు ఫలితంగా ఇప్పుడు అనుభవించారు వాళ్ళు. ఇప్పుడు పుణ్యం ఇచ్చాడు, 10 జన్మల తర్వాత పుణ్యం ఇచ్చాడు వాళ్ళకి. అది గమనించుకోండి ఫస్ట్ మీరు. కాబట్టి ఎవరి కర్మకి వారికి బాధ్యులైన విషయాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా వినమ్రమైనటువంటి భక్తి చింతనతో స్వామివారి వద్దకు వెళ్తే తప్పకుండా ఉంటుంది. మరి ఎవరెవరు ఇక్కడికి వెళ్ళాలంటున్నాను ఏమిటి? నీకు ఇష్టమైనటువంటి భక్తి ఎవరు? నీ కులదైవం ఫస్ట్ పూజించాలి. మానసికమైనటువంటి దృఢత్వం కొరకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. బుద్ధి వికాసం కొరకు గణపతిని పూజించాలి. ఐశ్వర్యానికి ఈశ్వరుని పూజించాలి. శక్తి యుక్తికి, అమ్మ పాలనకి, సంతానానికి, వివాహానికి అమ్మని పూజించాలి. అలాగే సర్వదేవమయం జ్యేష్టం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కరించినా వెళ్ళేది కేశవుడికి. అందుకే మనము ఆ కార్తీక దామోదరుణ్ణి విష్ణుమూర్తిని పూజించాలి. దేనికోసం? ప్రసన్నత కొరకు, మానసిక శారీరక పరిపక్వతకు, మోక్షం. అంటే ఈ శరీరం అది అయిపోయిన తర్వాత, శరీరంతో ఆత్మకి బంధం తీరిపోయిన తర్వాత 100 ఏళ్ళు అనుకో, 20 ఏళ్ళు అనుకో, ఆ తర్వాత మోక్ష ప్రాప్తి కొరకు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ పూజించాలి. ఇది దేవతలు పూజించాలా? అంటే అందరు కలిపి మనకి ఉన్నదే ఒక్కడే దేవుడు, పరమాత్మ ఒక్కడే, ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఇలా చేస్తూ వెళ్తున్నప్పుడు నీకేది కావాలనుకుంటున్నావో అది నీకు దరి చేరే అవకాశం ఉంటుంది. అందుకే నువ్వేం కావాలనుకుంటున్నావో, శక్తి కొరకు సుబ్రహ్మణ్య స్వామినా, యుక్తి కొరకు గణపతినా, ఎవరెవరు అనుకుంటున్నావు, విద్య కొరకు సరస్వతిని, ప్రత్యక్ష లక్ష్మీదేవి కొరకు లక్ష్మీదేవిని, ఇలా నీకు ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చిన రూపంలో భగవంతుని నువ్వు స్మరించుకుంటే చాలు. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే తప్పకుండా దేవాలయం వెళ్ళేటప్పుడు వినమ్రమైన భక్తి విశ్వాసంతో, ఈ భగవంతుడు నేను అనుకున్నది, ఆయనకు నచ్చింది, నేను అనుకున్నది తప్పకుండా చేస్తాడేమో, నా ధార్మిక చింతన కరెక్ట్గా ఉంటే తప్పకుండా ఆయన నా ప్రతిఫలాన్ని కలిగిస్తాడు, నా కోరిక మన్నిస్తాడటువంటి భావనతో మీరు ఆ గుడిలోకి వెళ్ళండి. ఏ గుడికి వెళ్ళినా సరే మంచిదే. గుడిలో సమస్త దేవతల కొలువై ఉంటుంది. అమ్మవారి గుడికి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తారు, కార్తికేయుడు వస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు, ఇంద్రాది దేవతలు వస్తారు, అష్టదిక్పాలు వస్తారు, అందరూ వస్తారు. శివుని గుడికి అందరూ వస్తారు, విష్ణుమూర్తి గుడికి వీళ్ళందరూ వస్తారు. అందరి దగ్గరికి అందరూ వస్తారు, అందరూ ఒక గ్రూప్ గ్యాదరింగ్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఏ గుడికి వెళ్ళినా అక్కడ అందరి సమిష్టి దేవతలు ఉంటారు. కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా నీకు శ్రేష్టమే, విశేషమే, ఆనంద జీవనమే. తప్పకుండా మనం ఏ దేవాలయానికి వెళ్ళామని కాదు, ఆ భగవంతుని చెంత మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాము, ఎంత భక్తి విశ్వాసంతో ఉన్నాము, అది మాత్రమే ప్రధానమైనది. అలాగే ఏ సమయంలో దర్శించాలి? ప్రతి సమయం భగవన్నామస్మరణదే. దానికి ఒక నిర్దిష్ట సమయం ఏం లేదు. భగవన్నామస్మరణకు ఈ సమయం ఆ సమయం లేదు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. రాత్రి అయితే నక్షత్ర రూపంలో, చంద్రుడి రూపంలో, పగలైతే సూర్యుని రూపంలో, ఇంద్రాది అష్టదిక్పాల రూపంలో, మాధ్యాహ్నిక సమయంలో పితృదేవతల రూపంలో, సాయంకాల సమయంలో విష్ణుమూర్తి రూపంలో, సాయంత్రకాలంలో శివరూపంలో, పొద్దున కాలంలో విష్ణు రూపంలో. అందుకే ప్రదోషకాలంలో రుద్రుడిని పూజించాలంటారు. సదా గణపతి విస్తరణ అంటే ఒక్కొక్క రోజు ఒక దేవుడు కాదు, ప్రతిరోజు, ప్రతినిత్యము, ప్రతి గంట, ప్రతి నిమిషము మనకి భగవన్నామస్మరణతో నిలిచిపోయే అవకాశం ఉండాలి. నీ పని చేసుకొని చెప్పలే, నీ చదువు మాని చెప్పలా, ఉద్యోగం మాని చెప్పలా, నీ సరదాగా ఉండని వద్దని చెప్పలే, నువ్వు ఆటలు ఆడుకోవద్దని చెప్పలా, నువ్వు సినిమా చూడొద్దని చెప్పలా. నీకు కావాల్సినవన్నీ చేసుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్లకుండా భగవంతుని కొరకు కొంత టైం కేటాయించుకో. పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, అంతే. గంట సేపు చాలు. మిగిలిన 23 గంటలు నీదే. దాంట్లో ఉద్యోగం చేసుకుంటావా, ధ్యానం చేసుకుంటావా, పరోపకారం చేసుకుంటావా, యుక్తి పెంచుకుంటావా, వ్యాపారాని కోసం మంచి స్థాయిని పెంచుకోవడం నీ ఇష్టం. ఉదయం అరగంట, సాయంత్రం 1 గంట, లేదా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 2 గంటలు వదిలేసేయండి. 22 గంటలు మీ సొంతం. అది కూడా సాధ్యం కాదా? అది కూడా సాధ్యం అవ్వకపోతే తప్పకుండా మీరందరూ కూడా తూర్పు తిరిగి దండం పెడితే సరిపోతుంది. ఇంకేం చేయక్కర్లేదు. మీరు మీ కర్మకి మీరే బాధ్యులు. జరగమానదు, పోయేవాడు పోగమారు, ఉండేవాడు ఉండగమారు, గడిచేవాడు గడగమానదు, పోయేవాడికి పోవడమానదు. తప్పుగా అనుకోకండి చెప్పినందుకు. అంటే అంత సమయం నీకు లేనప్పుడు, ముఖేష్ అంబానీ గారి కంటే కూడా గొప్పవాడు అయినప్పుడు, కనీసం మన ప్రధానమంత్రి మోడీ గారి కంటే అంత సమయం లేనటువంటి నీకు
అంతకన్నా గొప్పవాళ్ళు ఇంకెవరు కాబట్టి నీకు ఆ గంట ఉదయం గంట సాయంత్రం కూడా నువ్వు చేసుకోలేకపోతే సనాతన ధర్మంలో నువ్వు పుట్టి నువ్వు పెరిగి నువ్వు చేసుకునేటువంటి పూజలకి పునస్కారాలకి ఇక్కడ సమయం లేకపోతే నీకు ఇంకిత జ్ఞానమే లేనట్టు, అసలు భగవంతుడి మీద నీకు నమ్మకమే లేనట్టు. అటువంటి వాడు నీకేమిస్తాడు? బొచ్చ తప్ప, బొచ్చ అడుక్కోవడానికి బొచ్చ ఇస్తాడు. ఎవడైతే గంట ఉదయం గంట సాయంత్రం భగవన్నామస్మరణ చేస్తున్నాడో వాడికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఎవడైతే స్వామి నింద భగవద్ నింద చేస్తున్నాడో వాడికి దరిద్రంతోనే రోగంతోనే బాధపడే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు ఏ దేవాలయానికి వెళ్తావని కాదు, ఎంతసేపు ఉంటావని కాదు, ఆ ఉన్నంత కాసేపు క్రమశిక్షణ భక్తి విశ్వాసం. ఏ దేవాలయం వెళ్ళినా వినమ్రమైన ముకుళిత హస్తాలతో స్వామిని అమ్మను నమస్కరించడం, వారితో నువ్వు ఎప్పుడూ ఎక్కువసేపు కాలం గడపడం, తద్వారా నీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇందులో సందేహం లేదు. కాబట్టి ఏ సమయానికి వెళ్ళాం, ఏ దేవాలయం వెళ్ళాం, ఏ దేవుడిని మొక్కాలి అనేది కాదు, ప్రతి ఒక్కళ్ళం ప్రతి దేవుడిని నమస్కరించవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి సాయంకాల సమయంలో శివాలయానికి ఎక్కువ వెళ్ళండి, ప్రాతకాలంలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి, క్షేత్రాలకి తప్పకుండా నెలలో ఒక క్షేత్రాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. అమ్మవారి అయ్యవార్ల అనుగ్రహాన్ని పొందుకొని అఖండ ఐశ్వర్యవంతుల వారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అలాగే మనము తప్పకుండా గోకర్ణ క్షేత్రంలో పితృదోష నివారణకి, కాలసర్పదోష నివారణకి మనము గోకర్ణ క్షేత్రంలో పితృ యొక్క దోష నివారణ కొరకు తప్పకుండా మనము అక్కడ పితృశాంతి పూజలు చేస్తూ ఉంటాం. మీరందరూ కూడా అటువంటి పూజలు చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.